అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న వారణాసిలోని తన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు. కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు. తెలుగులో మీరే డబ్బింగ్ చెబుతున్నారా అని ఓ అభిమాని సోషల్ మీడియాలో అడగ్గా నటి ఇలా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచే తెలుగు భాష, తెలుగు ప్రేక్షకులపై అభిమానం చాటుతున్నారు ప్రియాంక. తెలుగు నేర్చుకోవడంలో రాజమౌళి సాయం తీసుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఓ చిట్చాట్లో తెలిపారు. సాధన చేస్తున్నారని, ఒకవేళ వారణాసి ఈవెంట్లో తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే క్షమించాలంటూ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అభిమానులు ఆశించినట్టే వారణాసి టైటిల్ క్లిమ్స్ విడుదల వేడుకలో తగలబెట్టేద్దామా, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అంటూ సందడి చేశారు. కెరీర్ ప్రారంభంలోనే ప్రియాంక అపురూపం అనే తెలుగు సినిమాలో నటించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు ఆమె నేరుగా తెలుగు సినిమాలో నటిస్తూ ఉండటం విశేషం. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మహేష్ బాబు రుద్రగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాముడుగాను ఆయన కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంక, కుంభగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్ సిరీస్లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ముచ్చటగా మూడోసారి అలరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్లోని సమాంతా, నిమ్రత్ కౌర్ పాత్రల గురించి ప్రస్తావించారు. ఫ్యామిలీ మ్యాన్లో సమాంతా, నిమ్రత్ పాత్రలను వారిని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. కానీ వారిద్దరూ ఆ పాత్రలకు 100% న్యాయం చేశారు. పాత్రలో నటించింది ఎవరు అనే దానికంటే నటించిన వారు ఆ పాత్రలకు ఎంత న్యాయం చేశారు అనేది ముఖ్యం. నేనెప్పుడు ఈ పాత్రలో నటిస్తుంది పురుషుడా, మహిళ అనేది చూడను. ఈ సిరీస్లో చాలా పాత్రలు పురుషులు సులభంగా పోషించదగినవే, కానీ ఆ దృష్టిలో నేనెప్పుడు చూడలేదు అని రాజ్ అన్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్లో ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలా ఉంటుందని ఆయన తెలిపారు. దీని షూటింగ్ను వేరువేరు ప్రదేశాల్లో చేసినట్లు చెప్పారు. ఇది వారానికి ఒక ఫీచర్ ఫిల్మ్తో సమానమన్నారు. 2వ సీజన్లో సమాంతా శ్రీలంక తమిళ పులిగా నటించి థ్రిల్ పంచారు. ఇప్పుడు 3వ భాగంలో ఆ బాధ్యతను జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ తీసుకుంటున్నారు. ఫస్ట్ సీజన్ ముంబై, ఢిల్లీ నేపథ్యంలో సాగగా సీజన్ 2 చెన్నై, శ్రీలంక ఇతివృత్తంగా తీశారు. సీజన్ 3 పూర్తిగా చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రుమూకలతో జరిగే పోరాటాన్ని చూపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సక్సెస్ జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా కొదమ సింహం సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన కొదమ సింహం సినిమాను ఈ నెల 21వ తేదీన 4K కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్తో సరికొత్తగా రమా ఫిలిమ్స్ అధినేత కైకాల నాగేశ్వరరావు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొదమ సింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. నాకు ఫేవరెట్ ఫోటో అది. నాకు నచ్చిందని ప్రొడ్యూసర్స్ ఆ స్టిల్ను ఫ్రేమ్ చేసి గిఫ్ట్గా ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పటికీ ఫోటో ఉంది. నాకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టం. మొదటిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్ బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్. మోహన్ బాబు గారు కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారు. అది మోహన్ బాబు వల్లే సాధ్యమైంది. నాకు కొదమ సింహం ఫేవరెట్ మూవీ అయితే నాకంటే రామ్ చరణ్కి ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు తను వాళ్ళ అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ భోజనం చేసేవాడు కాదు. అంతగా చరణ్కు ఇష్టమైన సినిమా ఇది అని తెలిపారు. ఎవరు నువ్వు? ఆ స్టిల్ చూసారుగా, ఆ స్టిల్ చాలామంది గుర్తుపడతారు. వెరీ పాపులర్ స్టిల్ అది. కొదమ సింహం అనే ఒక కౌబాయ్ ఫిల్మ్ నేను యాక్ట్ చేశాను 1990లో. సినిమాలో ద స్టిల్ నాకు చాలా ఫేవరెట్ స్టిల్. ఆ స్టిల్ నాకు బాగా నచ్చిందని చెప్పి ప్రొడ్యూసర్లు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది ఇప్పటికీ ఈ రోజుకి నా ఇంట్లో మంచి ప్లేస్లో గోడ మీద ఉంటుంది. అది కౌబాయ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను నా చిన్నతనంలో క్లింట్ ఈస్ట్వుడ్, అలాగే గ్రెగరీ పెక్, ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసినటువంటి సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. గ్రెగరీ బెన్ ఇది
గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తానని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు. ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడి సినిమా పెద్ద హిట్ అయ్యింది, అన్ని రికార్డ్స్ అది బ్రేక్ చేస్తుంది అప్పట్లో. అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది. బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుందో అనుకున్నాము, మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం, నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అది కొదమ సింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది. ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌబాయ్స్ జనరల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు. చాలా మంది ఏమన్నారంటే మన హీరోలు గ్లామర్ కనిపించాలని, గడ్డం వదలద్దు, క్లీన్ షేవ్ తోటే ఉండాలని. కొంతమంది అయితే పట్టుపట్టారు, కానీ నాకు ఈ గడ్డంతో ఖచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ కొదమ సింహం. నేను అందులో కాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి మోహన్ బాబు చేశారు. ఆయన చాలా బాగా చేశారు. అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది, చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది, అండ్ విలనిజం ఉంది, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆల్ టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కాదు. అది ఆయన వల్ల సాధ్యమైంది. అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్. సుడిగాలి ఎక్కడున్నాడు? వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. నాకు విలన్ గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు, హిందీ యాక్టర్. ఆయన ఆ మహానుభావుడితోటి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. గుడ్ బై. అలాగే సత్యనారాయణ గారు, కైకా సత్యనారాయణ గారు, ఆయనతో కూడా చేశారు. అలాగే గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు, హిందీ స్టార్స్ సోనం కపూర్ గారు కూడా, ఆ తర్వాత రాధ గారు. వీళ్ళతోటి ప్రతి సీను, ప్రతి సాంగ్, ప్రతి యాక్షన్, ప్రతి హార్స్ రైడింగ్స్, ఇవన్నీ కూడా ఆ సినిమా అన్ని హైలైట్స్. ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. రాజ్కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. అందులో నాకు మరీ ఇష్టమైన అది జప్పం జప్పం కొంగ జప్పం అంటూ ప్రభుదేవ చాలా చక్కటి కొరియోగ్రఫీ అందించాడు. తన స్టైల్ని ఫాలో అయిపోయాను. నేను ఒక సాంగ్, ఒక బీజియంలో నేల మీద నుంచి నడుచుకుంటూ గోడ మీద నుంచి రూఫ్ మీదకి అలా వెళ్ళి అలా నడుచుకుంటూ ఈ పక్క గోడ మీదకి వచ్చి అలాగే గ్రౌండ్ మీదకి రావటం అనేది ఒక షాట్లో చేసాం. చాలా మంది ఆశ్చర్యపోయారు, అది ఎట్లా చేయగలిగారు ఏంటనేది. ఓ చాలా పెద్ద వీల్ మీద మొత్తం సెట్ వేసి సెట్ తిరుగుతూ ఉంటుంది అనమాట కంప్లీట్గా. దానికి కెమెరా ఫిక్స్ చేసాం. అది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ పిక్చరు ఇన్సెప్షన్ ఏదో, అందులో కూడా అది చూపిస్తాడు. ఇప్పుడు చూపించింది మేము ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం చేసాను ఈ టెక్నాలజీ వాడి. నాకు ఫేవరెట్ సినిమా ఉండొచ్చు, కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా. తను చిన్నప్పుడు భోజనం చేయాలంటే వాళ్ళ అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి దగ్గర భోజనం చేసేవాడు కాదు. అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది. రిలీజ్ల సమయం ఇది. చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది, మన డాన్సెస్, మన ఫైట్స్, మన యాక్షన్ సీక్వెన్స్, మన క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ కొదమ సింహం ఆన్ 21st November. బుల్లితెర ప్రపంచంలో సుమా కనకాల ఒక సెన్సేషన్. సుమారు 30 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమా 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకెళ్తున్నారు. సుమా వయసు 50 ఏళ్ల పైనే అయినా అదే ఎనర్జీతో, చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతో అనర్గళంగా మాట్లాడటంతో పాటు ఆమె కామెడీ టైమింగ్కు అందరూ సుమను తెలుగు అమ్మాయిలా భావిస్తారు. అయితే గత కొన్నాళ్ళుగా సుమా రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. పైగా రీసెంట్గా సీనియర్ నటి తులసి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుమను కూడా ఆ జోన్లోకి లాగుతూ అందరూ దీనిపై డిస్కషన్ చేస్తున్నారు. సుమ ఏజ్ పెరిగిపోతుందని, ఆమె తర్వాత ఆ స్థాయికి ఎవరు వస్తారనే దానిపై డిస్కషన్స్ నడుస్తుంటే కొందరు యాంకర్లు సైతం సుమకు ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయని, తమకు రావడం లేదని అంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే తన రిటైర్మెంట్ వార్తలపై రీసెంట్గా సుమ రెస్పాండ్ అయ్యారు. సుమ స్పెషల్ రోల్లో నటించిన ప్రేమ్ అంటే మూవీ November 21న రిలీజ్ కానుండగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయంలో రెస్పాండ్
రెస్పాండ్ అయ్యి తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన వాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో పాటు క్లారిటీ కూడా ఇచ్చారు. తన తల్లికి 81 ఏళ్లని, ఆమె ఇప్పటికే చాలా యంగ్గా ఉన్నారని, ఆమె రిటైర్మెంట్ ఇవ్వనప్పుడు తానెందుకు రిటైర్ అవ్వాలని తిరిగి ప్రశ్నించారు సుమ. చాలామంది తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారని, కానీ తన ఫ్యామిలీ జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్ అని, తన అమ్మమ్మ 101 ఏళ్లు బతికారని, తన పెద్ద మామయ్యకు 99 ఏళ్లు, ఇప్పటికే ఆయన అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారని, కాబట్టి తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే ఛాన్సే లేదని స్పష్టం చేశారు సుమ. తాను స్టేజ్ ఎక్కి ఏ ఈవెంట్ చేసినా ప్రతిసారి ఆడియన్స్ నుంచి వినిపించే సుమ అక్క అనే మాట తనకు ఎంతో ఎనర్జీని ఇస్తుందని, అలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు తాను ఎలా రిటైర్ అవుతానని ఎమోషనల్ అయ్యారు సుమ. తన రిటైర్మెంట్ గురించి సుమ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉండగా, ఆమె ఎనర్జీ చూస్తుంటే మరో 10 ఏళ్ల పాటు సుమ ఇదే ఎనర్జీతో తన కెరీర్ను కొనసాగించడం ఖాయమని అర్థమవుతుంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించిన రొమాంటిక్ డ్రామా ది గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక లేటెస్ట్ అప్డేట్ అందింది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్ఫామ్ వివరాలపై ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీగా చర్చ నడుస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. టాక్సిక్ రిలేషన్స్ అనే సెన్సిటివ్ పాయింట్ను ప్రధానంగా తీసుకుని ఈ కథను రూపొందించారు. నటన పరంగా రష్మికకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ప్రముఖ నటి అను ఇమాన్యుయల్ కీలకమైన క్యామియో రోల్లో కనిపించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా డిసెంబర్ 11 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కేవలం రిపోర్ట్ మాత్రమే. ఇప్పటివరకు చిత్ర బృందం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉండగా, లేటెస్ట్గా మేకర్స్ సినిమా ట్రైలర్ డేట్ని ఇచ్చేశారు. నవంబర్ 21న ట్రైలర్ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలోని చింతామణి ప్రాంతం వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి ట్రైలర్ని లాంచ్ చేయనున్నారు. అలాగే ఈవెంట్కి మేకర్స్ కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో బాలయ్య శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. విలక్షణ నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తాజా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూబీఏ సర్టిఫికెట్ను పొందింది. అదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధికారికంగా ప్రకటించింది. అనేక మలుపులతో కూడిన ఈ థ్రిల్లర్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని ప్రేక్షకులకు సూచించింది. ఈ సినిమాకు పొలిమేర 2 చిత్రాలతో ప్రసిద్ధి చెందిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు షో రన్నర్ గా కూడా వ్యవహరించారు. నాని కాసరడ్డ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో అల్లరి నరేష్ ఎంతో సీరియస్ పాత్రలో కనిపించారు. టీజర్లో దెయ్యాలు కొందరికే ఎదురు కనిపిస్తాయంటూ వినపడే వాయిస్ ఓవర్, అలాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమా నేపథ్యాన్ని తెలియజేశాయి. చివర్లో అల్లరి నరేష్ ఒకరిని కాల్చి చిరునవ్వుతో కనిపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో పొలిమేరా ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్లా కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, వైవహర్ష, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆయన మేనేజర్ శ్రేయస్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ తమిళ టీవీ నటి మాన్యా ఆనంద్ శ్రేయస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ కొత్త సినిమా అవకాశం కోసం ఆయన తనను కమిట్మెంట్ అడిగాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. మాన్యా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధనుష్ మేనేజర్ శ్రేయస్ ఓ కొత్త సినిమా కోసం నన్ను సంప్రదించారు. సినిమాకు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఎలాంటి కమిట్మెంట్ అని నేను ప్రశ్నించాను. అయితే సినిమా కోసం అలాంటి షరతులు అంగీకరించేందుకు నేను సిద్ధంగా లేనని చెప్పాను. అప్పుడు అతను ధనుష్ సార్ అయినా ఒప్పుకోరా అని అడిగారు అని వివరించారు. అయితే మాన్య ఆరోపిస్తూ తాను తిరస్కరించిన శ్రేయస్ చాలాసార్లు ఫోన్ చేసి ధనుష్ నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్ లొకేషన్ ను పంపాడని, అలాగే స్క్రిప్ట్ చదవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. మేము నటులం, నటించడం మా పని, అవకాశాలు ఇవ్వండి, కానీ ప్రతిఫలంగా ఏమీ ఆశించొద్దు. ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సినిమా కోసం మరో మేనేజర్ కూడా తనను ఇలాగే సంప్రదించాడని ఆమె వెల్లడించారు.
వనత్తే పోలా అనే తమిళ టీవీ సీరియల్తో మాన్యా ఆనంద్ బాగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలతో కూడా ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ధనుష్ బృందం కానీ మేనేజర్ శ్రేయస్ కానీ స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగురంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని సచిన్, ఐశ్వర్య రాయ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్ ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అలాగే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రం వారణాసి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ఉండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కుంభా అనే పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇటీవల ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో పాడిన పృథ్వీరాజ్ కు సంబంధించిన రణకుంభ పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రళయం ప్రళయం అంటూ సాగే పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. లేడీ సూపర్ స్టార్ నయనతార బుధవారం 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్ కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా లేడీ సూపర్ స్టార్ కి స్పెషల్ గా విషెస్ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు అద్దెపోయే గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. లగ్జరీ రోల్స్ రాయ్స్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ను బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు. దీని ఖరీదు 10 కోట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను వికీ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. అందులో నయన్ దంపతులు తమ 2 పిల్లలతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సైబర్ మోసాలు రోజు రోజుకు అప్డేట్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన కేటుగాళ్లు ఆ తర్వాత వాట్సాప్ అకౌంట్ల మీద పడ్డారు. ఇటీవల నటి అదితిరావు హైదరి నకిలీ వాట్సాప్ ఖాతాతో కొందరు ఫోటోగ్రఫర్స్ కి మెసేజ్ చేసి డబ్బులు దోచుకుందామని చూశారు కేటుగాళ్లు. అయితే ఈ విషయం బయటకు రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నటి శ్రియా శరణ్ కూడా నకిలీ వాట్సాప్ బారిన పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాట్సాప్ ఎవరితో నాకు తెలియదు, దయచేసి ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. నా పేరుతో డబ్బులు లాగాలని చూస్తున్నారు. ఇది నేను కాదు, ఆ నంబర్ నాది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు బాధగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఆ నకిలీ వ్యక్తి నా ఫ్యామిలీ సభ్యులతో పాటు నేను పని చేయనున్న వారికి సందేశాలు పంపుతున్నారు. అతడితో జాగ్రత్త అంటూ షియా రాసుకొచ్చింది. ప్రముఖ నటి ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రలతో మెప్పించిన తులసి తన సినీ ప్రస్థానానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో తాను నటన నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త సినీ వర్గాల్లో అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 3.5 నెలల వయసులోనే జీవన తరంగాలు చిత్రంతో కెమెరా ముందుకొచ్చిన తులసి తన సుదీర్ఘ కెరియర్ కు వీడ్కోలు చెబుతున్నట్టు తెలిపారు. తన తల్లి అలనాటి నటి సావిత్రికి స్నేహితురాలు కావడంతో ఆ చిత్రంలో ఉయ్యాలలో పసిపాప పాత్రలో ఆమె నటించారు. ఆ తర్వాత 4 ఏళ్ల వయసు నుంచి బాలనటిగా తెలుగు, తమిళ్, కన్నడ, భోజ్పురి భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. కొన్ని సినిమాల్లో కథానాయికగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చి తల్లిగా నటించి ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలను తగ్గించుకున్న ఆమె సాయిబాబాపై తనకున్న భక్తిని తరచూ చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న సాయిబాబా దర్శనానికి వెళ్తున్నారని, అదే రోజు తన నటన జీవితానికి చివరి రోజని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఆమె సినీ ప్రయాణం ముగియనుంది. కన్నడ సూపర్ స్టార్ యష్ తల్లి సినీ నిర్మాత పుష్ప పోలీసులను ఆశ్రయించారు. తనను 5 వ్యక్తులు మోసం చేయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఆర్ఓ హరీష్ ఉర్స్తో పాటు మరో 4పై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. పుష్ప నిర్మించిన కొత్తలవాడి అనే సినిమా పబ్లిసిటీ కోసం నిందితులు తన వద్ద నుంచి 64 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత సినిమాకు ప్రచారం చేయకపోగా ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం చేసి దెబ్బతీశారని కూడా ఆమె ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పుష్ప మీడియాతో మాట్లాడుతూ సినిమా పబ్లిసిటీ కోసం మొదట 23 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ షూటింగ్ సమయంలో కూడా హరీష్ మా నుంచి డబ్బులు తీసుకున్నారు. సినిమా విడుదలకు సిద్ధమయ్యాక డబ్బుల లెక్క అడిగితే సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మా డైరెక్టర్ను బెదిరించారు అని వివరించారు. నిందితుల్లో ఉన్న స్వర్ణలత, గురు అనే వ్యక్తులు తమకు మీడియాతో సంబంధాలున్నాయని, తనపైన డైరెక్టర్ పైన తప్పుడు కథనాలు సృష్టిస్తామని బెదిరించారని పుష్ప తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించామని, కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పొందామని తెలిపారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచి ఈ బ్లాక్మెయిల్ మొదలైందని, ఇప్పటికే నిందితులు డబ్బుల లెక్క చెప్పలేదని పుష్ప వాపోయారు. హరీష్ చేతిలో మోసపోయిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని, కానీ వారంతా భయంతో బయటకు రావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ భామల్లో టాప్ లో ఉంటుంది దీపికా పదుకొనే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22 A6 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ బ్యూటీ ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో కీలక పాత్ర పోషించిందని తెలిసిందే. అయితే కల్కి సీక్వెల్ లో కూడా దీపికా పదుకొనే నటించాల్సిందిగా ఈ సినిమా చేసేందుకు నో చెప్పింది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబోలో రానున్న స్పిరిట్ లో కూడా దీపికా పదుకొనే పేరు ప్రముఖంగా వినిపించగా ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించిందని వార్తలొచ్చాయి. అయితే ఈ 2 భారీ బడ్జెట్ చిత్రాలే. మరి ఈ సినిమాలను తిరస్కరించడంపై దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చింది. తన నిర్ణయం పట్ల వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే స్పందించింది. స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తప్పుకోవడానికి రెమ్యునరేషనో లేదంటే స్కెడ్యూలో కారణం కాదండి. అది 100 కోట్ల సినిమానా లేక 500 నుండి 600 కోట్ల సినిమానా అనేది కానే కాదని దీపికా పదుకొనే తెలిపింది. సినిమా రేంజ్ తన చాయిస్లపై ప్రభావం చూపించబోదని చెప్పకనే చెప్పింది దీపికా పదుకొనే. కొన్నిసార్లు కొందరు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారు, అది చాలు అనుకుంటారు, కానీ అది కాదని చెప్పింది. ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండాలని, అలాగే ప్రతిరోజు 8 గంటల పని వేళలు సరిపోతాయంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్తమంగా పనిచేస్తారని చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకడు కార్తీ. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం వావాతియార్. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్, రాజ్ కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనుండగా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని తెలిసిందే. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తెలుగు టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ చిత్రం తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. కార్తీక్ ఖాకీ చొక్కాలో స్టైలిష్ రెడ్ గాగల్స్ పెట్టుకుని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అన్నగారు వస్తారు చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్స్ గా నిలిచిన ఆవార చిత్రం నవంబర్ 22న తెలుగులో రిలీజ్ కాబోతుందని తెలిసిందే. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు తమ ముద్దుల కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్యూట్ కపుల్ తమ కుమారుడికి నీర్ అని పేరు పెట్టారు. నీర్ అనేది సంస్కృత పదమని తెలుస్తుంది. దీనికి జలం, స్వచ్ఛమైన, దైవత్వంతో నిండిన, అపరిమితమైనది అనే అర్థాలున్నాయి. పరిణీతి అలాగే రాఘవ్ చద్దా తమ సోషల్ మీడియా వేదికల్లో కొడుకు పాదాలను ముద్దాడుతున్న ఆత్మీయమైన ఫోటోను పంచుకుంటూ ఈ పోస్ట్ కింద ఈ పేరును జత చేసి అధికారికంగా వెల్లడించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు గత అక్టోబర్ 2025లో పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.